హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమ్మ గురించి ఎంత బాగా స్పీచ్ చేస్తుంది. ఇక దాంతో బాగీని కూడా పొగడ్డంతో బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ పక్కకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఆరు కూడా అమ్మ మాటలకు ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక అలా అమ్మ పాప ఎంతో గొప్పగా అమ్మ గురించి చెప్పడంతో తనకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. బాగి ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆరు ఎందుకు మిస్ అమ్మ ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదక్క, అమ్ము నా గురించి అలా గొప్పగా చెప్పేసరికి నాకు కన్నీళ్ళు ఆగలేకపోయాయి. నిజానికి అమ్ము చెప్పినంత గొప్పగా పిల్లల్ని చూసుకోలేదు. అక్క బతికున్నప్పుడు అత్తయ్య గారు వాళ్ళను ఎంత ప్రేమగా చూసుకునేదో చెబుతూ ఉంటే అక్కంత కాకపోయినా కనీసం అక్క చూసుకున్నంతలో సగమైన పిల్లల్ని చూసుకోవాలని అనుకున్నాను. చనిపోయిన అక్కను ఎలాగూ తీసుకురాలేను, కానీ అక్కలేని లోటైనా పిల్లలకు అంతో ఇంతో తీర్చాలని అనుకున్నాను అని చెప్పి మిస్ అమ్మ ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడు ఆరు, నువ్వు పిల్లలను వాళ్ళ అమ్మ కంటే బాగా చూసుకుంటున్నావు మిస్ అమ్మ, అందుకే పిల్లలు నీకు అంత దగ్గరయ్యారు. ఖచ్చితంగా నువ్వు పిల్లలకు వాళ్ళ తల్లి లేని లోటు తీరుస్తావు మిస్ అమ్మ, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఆరు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. సారీ అక్క, నేను ఏడ్చి మిమ్మల్ని ఏడిపించేశాను అని చెప్పి అలా బాగా కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటే మిస్ అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ, అమ్మో ఇదిగో ఫస్ట్ ప్రైజ్ కొట్టేశాను, నాకే ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి అంటూ ఉంటే కంగ్రాట్స్ అమ్మో పాప, స్పీచ్ అదరగొట్టేశావు అని చెప్పి అలా బాగి అమ్ముకి ముద్దు పెడుతుంది. అంజు అమ్ముతో, అమ్ము నువ్వు స్పీచ్ ఇస్తున్నప్పుడు మిస్ అమ్మ గురించి కొంచెం ఓవర్గా చెప్పినట్టుగా లేదు అని చెప్పి అంటూ ఉంటే, నేనేమీ ఓవర్గా చెప్పలేదు, ఉన్నదే చెప్పాను అని అమ్ము అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద్ ఆకాష్ వల్ల కూడా అమ్ముకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అవును అమ్ము అక్క కరెక్టే చెప్పింది, మిస్ అమ్మ మనల్ని అమ్మలాగా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది, అమ్మ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు, మేము కూడా ఈ విషయంలో అమ్ముకే సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అంటూ ఉంటారు. ఇక దాంతో అంజు, మిస్ అమ్మ నా సోల్జర్స్ అందరినీ నీ వైపుకి తిప్పేసుకున్నావు కదా, నాకు కూడా ఏదో ఒక రోజు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పి ఇక అలా అంటూ ఉంటుంది. అంజు పాప, ఇందాక రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చినందుకు తెగ ఓవర్ యాక్షన్ చేసావు కదా, ఇప్పుడు చూడు మేము కూడా ఒక్కొక్క కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చాం, ఇప్పుడేమంటావు అని చెప్పి ఇక అలా అమ్మో అంటూ ఉంటే, మొత్తానికి నా పేరు నిలబెట్టారు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. నీ ఓవర్ యాక్షన్ మాత్రం తగ్గదు కదా, సరే ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఇక అలా అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఆ రోజు రాత్రి ఆమె రాతోడు ఎలాగైనా సరే అలీని మనం దేశం దాటనివ్వకూడదు, వాడిని కనుక దేశం దాటిస్తే రాబోయే రోజుల్లో వాడు విధ్వంసం సృష్టిస్తాడు అని చెప్పి అలా అమర్ అంటూ ఉంటాడు. ఈరోజు మనం చెక్ చేసిన ప్లేసెస్లో బాంబు ఆనవాలే దొరకలేదు సార్, మరి ఇంతకీ వాళ్ళు బాంబుని ఎక్కడ పెట్టుంటారు అని చెప్పి రాతోడు అంటూ ఉంటే, దాని గురించే నేను కూడా ఆలోచిస్తున్నాను రాతోడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అమర్కి తీవ్రవాదుల నుండి ఒక ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. ఇదేంటి, ప్రైవేట్ నెంబర్ నుండి ఎవరు ఫోన్ చేస్తున్నారు, రాతోడ్ నువ్వు వెళ్ళి ఈ కాల్ని రికార్డ్ చేయి, అలాగే లొకేషన్ని కూడా ఫైండ్ అవుట్ చేయని చెప్పి ఇక అలా అమర్ మెల్లిగా రాతోడ్ చెవిలో చెబుతాడు. తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. సలాం వలైకుం లెఫ్టినెంట్ అమరేంద్ర, నీ గురించి మేము చాలా విన్నాము, నువ్వు హ్యాండిల్ చేసిన ఏ మిషన్ కూడా ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలేదట కదా, కానీ ఈసారి మాత్రం నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు, నువ్వు పెట్టుకునేది ఆలి మనుషులతో, బాంబు ఎక్కడ పెట్టాలో వెన్యూ చెబుతావని నీకు ఫోన్ చేశామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్, రే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అలీని దేశం కాదు కదా, సిటీ కూడా దాటనివ్వను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. రేపే మా అలీబాయిని మేము దేశం దాటించుకొని తీసుకెళ్ళిపోతాం, నువ్వు ఏం చేయాలో ఆలోచించుకో అని చెప్పి ఇక అలా తీవ్రవాదులు అమర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఫోన్ పెట్టేసిన తర్వాత రాతోడ్తో అమర్, రాతోడ్ వాళ్ళున్న లొకేషన్ని ట్రేస్ చేసావా అని చెప్పి అంటూ ఉంటే, సార్ వాళ్ళు చార్మినార్ చుట్టుపక్కల ఎక్కడి నుంచో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది సార్ అని చెప్పి రాతోడ్ అంటూ ఉంటాడు. రేపు ఎలాగైనా సరే మనం చాలా అలర్ట్గా ఉండాలి రాతోడ్, వాళ్ళు చార్మినార్ చుట్టుపక్కల నుంచి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఆ 5 కిలోమీటర్స్ రేడియస్లోనే బాంబ్ బ్లాస్ట్ని ప్లాన్ చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు అలీని సిటీ కూడా దాటనివ్వకూడదు అని చెప్పి
అమర్ అందుకు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, దేశాన్ని కాపాడుకోవడం నా కర్తవ్యం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఖచ్చితంగా మీరు ఈ మిషన్లో కూడా సక్సెస్ అవుతారు సార్, నాకు ఆ నమ్మకం ఉంది అని రాథోడ్ అంటూ ఉంటాడు. వాళ్ళు పెట్టుకుంటుంది అమరేంద్రతో అని వాళ్ళకు తెలియడం లేదు సార్ అని చెప్పి అలా రాథోడ్ అంటూ ఉంటే ఇక ఆ తర్వాత రోజు ఉదయాన్నే అమర్ రెడీ అయ్యి కిందకు వస్తాడు. రాథోడ్ కూడా రెడీ అయ్యి కిందకు వస్తాడు. ఏమండి టిఫిన్ చేయండి అని చెప్పి బాగి అంటూ ఉంటే, వద్దు మిస్సమ్మ, నాకు అంత టైం లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని ఇక అలా వెళ్ళబోతూ తిరిగి వెనక్కి వచ్చి, మిస్సమ్మ ఈరోజు నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, ఒకవేళ ఈ ప్రమాదంలో నాకేమైనా జరగవచ్చు, పిల్లల్ని జీవితాంతం జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తల్లిగా నీదే, నువ్వున్నావన్న నమ్మకంతోనే నేను ధైర్యంగా వెళ్తున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఏంటండి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు అని బాగి అంటూ ఉంటుంది. ఇక అమర్ బాగి మాట్లాడుతున్నా సరే వినిపించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు రాథోడ్, మిస్సమ్మ ఈరోజు సార్ పోరాడేది తీవ్రవాదులతో అని చెప్పి ఇక అలా రాథోడ్ అనగానే, ఏంటి తీవ్రవాదులతోనా అని చెప్పి బాగి కంగారు పడిపోతూ ఉంటుంది. వాళ్ళు చాలా ప్రమాదకరం మిస్సమ్మ, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, అందుకే సార్ నీకు అలా జాగ్రత్తలు చెబుతున్నారు అని రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో, ఏమండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఆగండి అని చెప్పి బాగి అమర్ని పిలుస్తూ ఉంటుంది. ఇక అలా అమర్ని లోపలికి పిలిచిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని అమర్కి బొట్టు పెట్టి, ఈరోజు మీరు ఏ పని మీద అయితే వెళ్తున్నారో ఖచ్చితంగా ఆ పనిలో సక్సెస్ అయ్యి తిరిగి వస్తారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆరు, ఎందుకో తెలీదు ఈరోజు ఆయన డ్యూటీకి వెళ్తున్నారంటే చాలా కంగారుగా ఉంది, ఏం జరగబోతుందోనని భయంగా ఉంది అని చెప్పి ఆరు గుప్తా గారు, ఆయనకు ఏమీ జరగదు కదా, ఎందుకు ఈరోజు బాగీకి పిల్లల బాధ్యతలు అప్పగించి ఆయన డ్యూటీకి వెళ్తున్నారు అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు గుప్తా, నేను నీకు ఏం చెప్పలేను బాలిక, మొత్తానికి ఒక విషయం మాత్రం చెప్పగలను, నీ పతిదేవుడు ఈరోజు ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, ఇకప్పుడు ఆరు, దేవుడా మా ఆయనకు ఏమీ కాకూడదు, అసలే నన్ను నువ్వు పిల్లలకు దూరం చేశావు, ఇప్పుడు ఆయన కూడా దూరం అయితే వాళ్ళు తట్టుకోలేరు అని చెప్పి ఆరు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మరోపక్క బాగి కూడా ఇంట్లో పూజలు చేస్తూ ఉంటుంది. స్వామి ఈరోజు ఆయన ముఖ్యమైన పని మీద డ్యూటీకి వెళ్తున్నారు, ఎలాగైనా సరే ఆయన పనిలో విజయం సాధించి క్షేమంగా ఇంటికి రావాలి స్వామి అని చెప్పి అలా బాగి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆ రోజు అమర్ తీవ్రవాదులతో పోరాడుతూ ఉంటాడు. ఇక వాళ్ళు బాంబ్ని పెట్టిన లొకేషన్ని కనిపెట్టి ఆ బాంబ్ని డిస్పోజ్ చేస్తాడు. ఇక ఆ తర్వాత ఆలీని వాళ్ళ మనుషులు తప్పిస్తూ ఉండగా ఇక అమర్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. తీవ్రవాదులు కూడా అమర్ మీద దాడి చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ గన్తో షూట్ చేస్తూ ఉంటే అమర్ కూడా వాళ్ళతో పోరాడుతూ ఉంటాడు. ఇక అలా వాళ్ళు ఆలిని తప్పిస్తూ ఉండగా అప్పుడు అమర్ తన ప్రాణాలకు తెగించి మరీ ఆలిని పారిపోకుండా ఆపుతాడు. ఇక దాంతో ఆ కోపంతో తీవ్రవాదులు అమర్ని షూట్ చేస్తారు. ఇక ఇంతలో మరికొంతమంది మిలిటరీ ఆఫీసర్స్ కూడా అక్కడికి వచ్చి తీవ్రవాదులపై దాడి చేయడంతో వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు. ఇక అమర్కి బుల్లెట్ తగలడంతో అమర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక అలా బుల్లెట్ అమర్ గుండెల పక్కకి దూసుకుపోవడంతో అమర్కి ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక బాగి పిల్లలు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు. అమర్ త్వరగా కోలుకోవాలని చెప్పి బాగి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక 2 నెలల పాటు అమర్ చాలా జాగ్రత్తగా ఉండాలని, రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్ చెప్పడంతో నేను చూసుకుంటాను డాక్టర్ అని చెప్పి బాగి అమర్కి దగ్గరుండి సేవలు చేస్తూ ఇక అలా అమర్ కోలుకునేలాగా చేస్తూ ఉంటుంది. ఇక అలా మొత్తానికి అమర్కి జరిగిన ప్రమాదం వల్ల బాగి అమర్కి సేవలు చేస్తూ దగ్గర అవుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.